వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ప్రధానంగా మనం భవానీ నామం నుంచి పరిశీలిస్తూ ఉంటే ఇదంతా శాంభవి విద్యా స్వరూపానికి సంబంధించిన నామములు. ఇందులో ఉపాస్య దేవత భవానీ. ఆ భవానీదేవి యొక్క వివిధములైన అనుగ్రహాలు ఎలా ఉంటాయో ఈ నామాల్లో చెప్తున్నారు. శర్మదాయిని, భక్త సౌభాగ్యదాయిని, భయాపహ, శ్రీకరి, ఇవన్నీ భవానీదేవి మనకిచ్చే అనుగ్రహాలు. ఆవిడ యొక్క స్వభావము స్వరూపము శాంకరి, శాంభవి, శర్వాణి ఇలాంటి నామాలతో ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. శ్రీకరి, ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ స్వరూపము. ఎవరైతే భక్తులు ఆశ్రయిస్తున్నారో వారికి ఆవిడ శ్రీకరి అవుతున్నది. ఇది కొంతమేరకు చెప్పుకున్నాం. ఇవాళ ఇక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించుకోవాలి మనం. అమ్మవారి విద్య శ్రీ విద్య. అందుకే ఎక్కడికక్కడ సమయం దొరికిన ప్రతిసారి శ్రీ శబ్దాన్ని సమయం చూసి ప్రయోగిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. మనకి శ్రీమద్వాగ్భవ కూటైక అన్నప్పుడు మళ్ళీ శ్రీ అనే శబ్దాన్నిచ్చి ఆ శ్రీ విద్యాది దేవతను స్ఫురింపజేస్తూ ఇక్కడ కూడా శ్రీకరి అంటున్నారు. శ్రీ శబ్దానికి మనం ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆ శ్రీ అర్థం గుర్తుపెట్టుకుని లలితా శాస్త్రం అంతా పరిశీలించవలసిందే. అందుకే శ్రీ అనగా ఐశ్వర్యము, శోభ, జ్ఞానము, మోక్షము, ఇన్ని అర్థాలు ఉన్నాయి. సాహి శ్రీరమృతా సతాం అని ఆ తల్లి అమృతస్వరూపిణి అని చెప్పారు. అందుకే శ్రీకరి అంటే అమృతమును ఇచ్చున్నది అని అర్థం. అమృతమనగా మోక్షము, బ్రహ్మజ్ఞానము, దాన్ని ప్రసాదిస్తున్నది. ఇక ఐశ్వర్యములు అంటే శ్రీతో చెప్పబడే సర్వైశ్వర్యములు. సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మీర్, వరలక్ష్మిశ్చ, ఇవన్నీ శ్రీ రూపములే. విభూతులు శ్రీ అనగా అలాంటి విభూతులన్నీ ప్రసాదించేది కనుక శ్రీకరి. సాధ్వి అంటే అమ్మవారి యొక్క పాతివ్రత్య తత్వాన్ని చూపిస్తున్నారు. భవానీ అంటేనే ఆవిడ ఒక పతివ్రత గుణానికి పరమరూపం. అసలు అమ్మవారిని పతివ్రతగా భావించడం ఒక పెద్ద ఉపాసన. పాతివ్రత్య విశేషంలో ఏమిటో వస్తున్నదంటే పతివ్రత అనగానే ఆమెతో పాటు ఆయన కూడా స్ఫురింపబడతాడు. అదే పతివ్రతా భావనతో చేసిన ఉపాసన. అక్కడ సమయాచారం అవుతున్నది. పతి ఉంటేనే కదా పతివ్రత. అందుకే అమ్మవారిని పాతివ్రత్య భావనతో ఉపాసించడమే. అందుకే భవాని, శాంకరి, శర్వాణి, శాంభవి, ఈ మాటలన్నీ కూడా మనకు సమయాచారాన్ని చెప్తున్నాయి. ఎక్కడికెక్కడ సమయాచారాన్ని ఎలా ప్రతిష్ఠ చేస్తున్నారో చూడండి. అందుకు సాధ్వి, పతివ్రత గుణముల ప్రోవు. అలాగే సాధు మార్గంలో ఉన్నది సాధ్వి. స్త్రీకి సాధు మార్గం ఏంటంటే పాతివ్రత్యమే సాధు మార్గం. అందుకే పతివ్రతనే సాధ్వి అంటాం మనం. అదే పురుషుడైతే సాధువు అంటాం. పురుషుడు సాధువు కావాలి, స్త్రీ సాధ్వి కావాలి. అప్పుడే సాధు అంటే మేలు, బాగు అని కూడా అర్థం ఉన్నది. అందుకే మేలైన వాడు మేలైనది అవుతారు అప్పుడు. అందుకు మేలైన గుణములతో ఉన్నప్పుడే మేలైన తత్వాన్ని మనం పొందగలం. అందుకు మేలైన గుణములతో ఉన్న తల్లి సాధ్వి. అంతేకాదు సా అధ్వ, సాధ్వ, దాని స్త్రీలింగం సాధ్వి అని చెప్పాం. అనేక మార్గములు, అనేక పద్ధతులు. మనం తరించడానికి వేదం ఏ ఏ మార్గములు చెప్పాయో అవన్నీ అధ్వములు అని పేరు. ఆ అధ్వములన్నీ కలిగినటువంటి వేద ధర్మరూపం అమ్మవారు, వేదమాత. అందుకే సాధ్వి అనగా వేదమాత. రెండు అర్థాలు ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. శరచ్చంద్ర నిభానన, ఇది కూడా శాంభవి విద్యకు సంబంధించిన నామమే. శరచ్చంద్ర నిభానన, శరత్కాలము నాటి చంద్రుని వంటి అందమైన ముఖము కలది అని. ఇక్కడ అమ్మవారి గుణములు, స్వభావము చెప్తూనే తళుక్కున రూపవర్ణన చేస్తూ ఉంటారు వశిన్యాది వాగ్దేవతలు. అది పట్టుకోవలసిన అందమైన విషయం అండి. లలితా సహస్రనామం ఊరికనే చదవడం కాదు, ఆస్వాదిస్తూ చదువుతుంటే ఎన్ని మాధుర్య విషయాలు కనబడతాయో. ఇంతవరకు శ్రీకరి, సాధ్వి, శర్మదాయిని అన్నప్పుడు అమ్మ రూపం ఎక్కడ చెప్పారు? ఒక్కసారి భావిస్తున్నటువంటి వశిన్యాది వాగ్దేవతలకి ఈ గుణములన్నీ కలిగిన అమ్మ రూపం స్ఫురించింది. ఆ రూపం ఎలా ఉంది? శరచ్చంద్ర నిభానన, శరత్కాలపు చంద్రుని వంటి అందమైన ప్రకాశవంతమైన ముఖము కలది అని అర్థం. అంటే శరత్కాలపు పూర్ణిమ నాటు చంద్రుడు నిండు కళలతో ఉంటాడు. ప్రతి పూర్ణిమ అమ్మవారి యొక్క నిండు కళలైనప్పటికీ శరత్కాల పూర్ణిమకి చాలా ఏదో ప్రత్యేకత ఉంది యోగపరంగా. మరి శరత్కాలమే అమ్మ ఆరాధనకు ముఖ్యమైనప్పుడు శరత్ పూర్ణిమ సంవత్సర పూర్ణిమల్లోకెల్లా రాజు వంటిది, అత్యంత శ్రేష్టమైనది. ఆనాడు చంద్రుడు ఎలా ఉంటాడంటే తేటయైన నింగిలో తేటయైన ప్రకాశంతో ఉంటాడు. తేటదనం అంటేనే జ్ఞానము, ఆ ఆహ్లాదకరమైన శక్తి ఆనందము. అదే జ్ఞానానందం యొక్క పరిపూర్ణ దశనే శరచ్చంద్ర నిభానన. ఒక మాట చెప్పుకున్నాం శారదారాధ్య దగ్గర. శారద అంటే శరత్ అంటే బయట ఋతువే కాదయ్యా, మన యొక్క స్థితి అని. కనుక శరత్ అనగానే ప్రసన్నతాభావము,
ఆ ప్రసాద భావము, పరిపూర్ణ భావము, జ్ఞానభావము, ఆనందభావము, ఈ 4 తెచ్చుకోవాలి షరత్. కనుక అమ్మవారి ముఖంలో నిండుగా కళలన్నీ కనిపిస్తున్నాయట. అవి ప్రసన్నతాభావము, జ్ఞానభావము, ఆనందభావము ఇవన్నీ భాషిస్తూ ఉన్నాయి కనుక శరచంద్ర నిభానన. అది పూర్ణంగా ఉన్నాయి కనుక పూర్ణిమ నాటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే ముఖాన్ని ఎందుకు వర్ణిస్తున్నారు ఇది కూడా తెలుసుకోవాలి. ముఖము అనగానే మనస్సుకు దర్పణమే. ఎప్పుడైనా ఒకరు ముఖం చూస్తే ఏమండి అదోలా ఉన్నారు, ఏమైంది అని అడుగుతాం. ముఖం అంటేనే మనస్సుకు దర్పణం. మనస్సును ఎవరిని చూడలేం. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటారు కదండి. అది ముఖాన్ని వర్ణించారు అంటే అమ్మ యొక్క మనస్సును వర్ణిస్తున్నారు అని అర్థం. మనస్సు అంటే స్వభావం, మరొకటి కాదు. అమ్మవారి మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుంది? శరశ్చంద్రుని వలె ఉంటుంది. పూర్ణముగా జ్ఞానానంద ప్రసన్న భావములతో ఉంటుంది. ఆ మనస్సే ముఖంలో ప్రతిఫలిస్తుంది. అందుకే అమ్మవారి యొక్క మనస్సు మనకు వ్యక్తమవుతోంది ముఖం ద్వారా. అందుకు శరశ్చంద్ర నిభానన, ప్రసన్నపూర్వకమైన హృదయము కలది. ఇది భావించవలసింది. శాతోదరి తర్వాత మాట శాతోదరి. ఇప్పుడు రూపవర్ణన కనుక అమ్మవారి శరశ్చంద్ర నిభానన చెప్పిన వెంటనే ఆ స్వరూపంలో ఉన్న గొప్పతనం చూపిస్తున్నారు. సన్నని నడుపుతూ ఉందిట. శాతము అంటే అత్యంత సూక్ష్మము. అందుకు శాతముతో కూడిన ఉదరము అనగా నడిమి ప్రాంతం. ఆ శాతోదరి సన్నని నడుపుతూ ఉన్నది అమ్మవారు. ఒక్కసారి రూపస్ఫురంలో వదనము నడుము 2 చూపించారంటే అమ్మమూర్తి ధ్యానం చేస్తున్నారు ఇక్కడ. అది శాతోదరి, సన్నని నడుముతో ఉన్నది. ఇది చెప్పుకోవచ్చు. అస్తి నాస్తి విచికిత్సా హేతు శాతోదరిన్ అంటాడు శ్రీనాథ మహాకవి. అక్కడ శాతోదరి శబ్దం అక్కడ వాడాడు ఆయన శృంగార నిషేధంలో. కానీ శాతోదరి అంటే సన్నని నడుము అని భావం. అయితే ఇక్కడ మంత్రరహస్యం ఒకటి ఉన్నదండి. శాతోదరి నామంలో వనదుర్గా మంత్ర సూచన ఉందిట. చూసారా? బయటకు చూస్తే రూపధ్యానం, కానీ వనదుర్గా మంత్ర సూచన. అని మన తెలియకుండా ఈ నామాన్ని అంటూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ శక్తి ప్రవేశిస్తుంది. కానీ తెలుసుకుని అన్నామనుకోండి, ఇక రేపు మీరు శాతోదరి చదివితే వనదుర్గా అమ్మ అని స్ఫురించిందంటే తప్పకుండా మంత్రభావం ఇంకెక్కువ వస్తుంది. అందుకే సహస్రనామ భాష్య ఎందుకు చెప్పుకోవడం ఏంటంటే అందులో ఉన్న భావంలోకి మనస్సు పట్టుకుంటుంది. అలాగే 1000 నామాల్లో 1000 పట్టుకోకపోయినా 1-2 తట్టుకున్నా మన హృదయానికి అది చేయాల్సిన పని చేస్తుంది. అందుకే శాతోదరి అనే మాటలో మనకి వనదుర్గా విద్య చెప్తున్నారు. ఇది గౌరీదేవికి సంబంధించిన నామములు. మరి భవానీ శాంకరి అనగానే గౌరీ, ఆ గౌరీ అమ్మ కదా. అందుకే అహమిత్యేవ విభావయే గౌరీం, అందుకు ఆ గౌరీదేవి. అందుకు ఆ గౌరీదేవి యొక్క భావన ఇందులో శాతోదరి ఉంది చూడండి. శతోదరుని పుత్రిక శాతోదరి, పర్వతరాజపుత్రిక పార్వతి అయినట్టు శతోదరుని పుత్రిక శాతోదరి. శతోదర అంటే ఉదరము అంటే గుహ అని అర్థం. గుహలు ఎన్ని గుహలు ఉన్నాయంటే శత ఉదర, లెక్కలేని గుహలు కలిగిన వాడు అంటే హిమవంతుడు. అలాంటి శతోదరుడు అంటే హిమవంతుడు. హిమవంతునికి పుత్రిక శాతోదరి, హిమవత్ పర్వత రాజపుత్రి. ఇది సరిగ్గా కేనోపనిషత్తులో చెప్పిన అమ్మవారి విద్యను ఆవిష్కరిస్తున్నాడండి. ఇదంతా కేనోపనిషత్తులు ఉమా హైమవతి బహుశోభమాన. గుర్తుంది కదా కథ, అనేక వాళ్ళు చెప్పుకున్నాం. ఆ ఉమా హైమవతి బహుశోభమానలోనే మొత్తం ఉంది. అందులో హైమవతి హిమవత్ పర్వత రాజపుత్రి శాతోదరి. ఉమా ఎవరు? భవానీ శర్వాణి. ఇది శాంకరి ఇంకా శర్మదాయిని, ఇవంతా బహుశోభమాన. మొత్తం 3 వాక్యములే. ఇది పట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకు శాతోదరి అంటే హిమవత్ పర్వత రాజపుత్రి అని. ఎప్పుడు గుహలతో కూడిన మహాపర్వత వనము వచ్చిందో అక్కడ తల్లి వనదుర్గగా భాషిస్తున్నదని మంత్రశాస్త్రవేత్తలు పట్టుకున్నారు. ఇది వాళ్ళకే దర్శనం అవుతాయి ఆ రహస్యాలు. మనం దాన్ని నమస్కారం చేసుకోవడమే. శాతోదరి, శాంతిమతి. ఇప్పటికి భవానీ విద్యకు ఆఖరి నామం అండి ఇది, శాంతిమతి. ఇప్పుడు భవానీ విద్య ఎక్కడెక్కడ ఎలా చెప్పారో చూడండి. ప్రధాన ఉపాస్య దేవత భవానీ, ఆవిడకి అంగదేవతలు ఇందులో ఇప్పటి వరకు చెప్పబడ్డారు. మొత్తం ఉపాసన విద్య ఉంది. శాంభవి, శర్వాణి, సాధ్వి, శరశ్చంద్ర నిభానన, శాతోదరి, శాంతిమతి. ఈ 6 భవానీ దేవతకి అంగదేవతలు. ఈ భవానీ అని చెప్పబడేదానికి అంగదేవతలు ఉపాసనలో. ఈ విద్య యొక్క ప్రయోజనం అంటే శాంభవి విద్య ఉపాసన యొక్క ప్రయోజనం శర్మదాయిని, శాంకరి, శ్రీకరి ప్రధాన ప్రయోజనం. ఇలా మొత్తంగా మనకి భవానీ విద్య, శాంభవి విద్య ఆవిష్కరింపబడింది. ఇక్కడ శాంతిమతి మాటలో ఉన్న భావం చూద్దాం. ఇది చాలా ప్రధానమైనది. మతి అంటే మనస్సు, బుద్ధి, అంతఃకరణం. అమ్మవారి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుంది? శాంతముగా ఉంటుంది. శాంతముతో కూడిన మానసము ఉన్నది అని అర్థం. అమ్మ మనస్సు ఎప్పుడూ శాంతమే. శాంతము అనేది జ్ఞానము యొక్క స్థితి. జ్ఞానం ఉంటే శాంతం ఉంటుంది. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు. శాంతం అంటే మనమేమనుకుంటామంటే ఎవడైనా బాగా కోపంగా ఉంటే శాంతి 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 అంటాం. అది శాంతము కాదు, అది దాంతము అంటే నిగ్రహ శక్తి అని అర్థం. అప్పుడున్న అలలా లేచినది తగ్గింది అంతే.
అప్పటికది మనం లోకంలో శాంతం అనొచ్చు, కానీ అవి ఇంద్రియ నిగ్రహం కిందకి వెళతాయి. అక్కడ శాంతము దాంతము అంటే ఇంద్రియ నిగ్రహం కిందకి వెళతాయి. ఈ శాంతము ఇంద్రియ నిగ్రహానికి సంబంధించిన మాట కాదు. లోకంలో ఇంద్రియ నిగ్రహాలు 2 రకాలు ఉంటాయి, శాంతం దాంతం. దీనికి శమనం దమనం అంటారు. శమనము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమనము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ రెండిటి వల్ల రావలసింది శాంతి. ఒక విధంగా శమనము శాంతం అన్నప్పుడు సాధనలో ఒక విషయం చెప్పినా సిద్ధులో శాంతి వేరు, అది మనం తెలుసుకునే విషయం చెప్పుకోవాలి. ఇది ఉపనిషత్తు చక్కగా చెప్తే ఉపశమోయమాత్మా అని. పరమాత్మ స్థితి ఎప్పుడు శాంతముట. అందుకే మీరు పరమాత్మని ధ్యానించేటప్పుడు శాంతాకారం భుజగశయనం లేదా శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం. శాంతం అనేది పరమేశ్వర తత్వం, ఆయన తత్వం ఎప్పుడు శాంతమే. ఆ శాంతమైన తత్వం మనల్ని అనుగ్రహించడానికి రూపం ధరించింది. అందుకే ముందు శాంతం అని చెప్పి ఆ శాంతమైన పరమాత్మయే మన కోసం ఆకారం ధరించాడు కనుక శాంతాకారం. ఆకారం కొందరికి భుజగశయనం పద్మనాభం సురేశం, కొందరికి పద్మాసనస్థం శశిధరముకుటం. అంతే, ఉన్న వస్తువు మాత్రం శాంతమే, అశాంత వస్తువు. శాంతము అనగానే ఏ వికారములు లేనటువంటి స్థితి, అది పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినప్పుడే శాంతము. అంటే ప్రాపంచికమైన వికారములు లేని స్థితి శాంతము. ఈ శాంతమతి అంటే ఏమిటో కాదు, ఇది చివరి నామం కదా శాంభవ విద్యలో. చివరి నామం వచ్చేసిందంటే అల్టిమేట్. శ్రీచక్రంలో ఆవరణలన్నీ దాటిన తర్వాత వచ్చేది బిందువు, ఇది పరమం, అల్టిమేట్. అది ఆ శాంత బిందువుకి మన సహస్రానికి సమన్వయం. శ్రీచక్రానికి మన శరీరానికి ఎక్కడెక్కడ సమన్వయమో చూసుకోవాలి. అందుకు శరీరమనందు సహస్రార స్థానం, వేదాంత శాస్త్రమనందు పరబ్రహ్మ, శ్రీచక్రంలో బిందు స్థానం, 3. ఇది అమ్మవారి యొక్క అసలు స్వరూపం. అందుకు శాంతిమతి, ఆ స్థితిలో ఉన్నటువంటిది ఎప్పుడూ కూడా అని అర్థం. అమ్మ వలన 8 ఆవరణలు వ్యాపించాయి, కానీ 8 ఆవరణలో ఉన్నటువంటి లక్షణాలు ఏవి అమ్మకు లేవు. అమ్మ వల్ల అవన్నీ ఉన్నాయి. 8 ఆవరణలు లోకము, 9వ ఆవరణ లోకానికి అతీతము. లోకానికి అతీత స్థితే శాంతము. ఆ తల్లి వల్ల లోకమంతా పనిచేస్తుంది, కానీ ఈ లోకంలో ఉన్న వికారాలు ఏవి ఆ తల్లికి లేవు. ఇది బాగా తెలుసుకుంటే చెప్పబోయే తర్వాత నామాలకి చాలా అవసరం. ఇది మనం అనేక మార్లు ఉదాహరణ చెప్పుకున్నాం. మళ్ళీ జ్యోతి వెలుగు దగ్గరికి రావాలి. ఒక్క ఉదాహరణ పట్టుకుంటేనే మాటి మాటికి మననం చేస్తుంటే అర్థమైపోతుందని ఆ ఉదాహరణ నుంచి సడలనివ్వట్లేదు. జ్యోతి దగ్గరున్న కాంతి శాంతి అనుకుందాం, గోడ మీద పడిన కాంతి లోకం అనుకుందాం. గోడ మీద పడిన కాంతికి ఆ గోడ యొక్క విశేషములన్నీ ఉన్నట్టుగా కనబడుతుంది, అంతే కదా. కాంతి పడితేనే గోడకు ఎరుప నలుప కిటికీ ఉందా ఇవన్నీ తెలుస్తున్నాయి. కనుక వెలుగు వల్లనే అవన్నీ తెలుస్తున్నాయి, కానీ వెలుక్కవేవి లేవు కదా. కానీ ఆ గోడ వ్యవహారంలో వెలుగు లేకపోతే ఏవి తెలుసుకోలేము. కనుక అమ్మ శక్తి లేకపోతే ప్రపంచంలో ఏవీ తెలియబడట్లేదు. కానీ వెలుగు గోడల నిండా వ్యాపించి ఉన్నా ఆ స్వాభావిక స్థితి ఏంటి, జ్యోతితోనే ఉన్నది. అదేవిధంగా లోకమంతా అమ్మశక్తి వ్యాపించి ఉన్నా లోకానికి అతీతమైన పరమాత్మతోనే ఆవిడ తాదాత్మ్యం చెంది ఉన్నది. అది శాంతిమతి, అది బిందుస్థానంలో కనబడుతుంది. అందుకే అక్కడ ఆవరణలేవిలో నిరావరణ స్థితి, అది ఇక్కడ, అక్కడికి శాంతిమతి. అందుకే శ్రీచక్రంలో మొట్టమొదటి ఆవరణ నుంచి మీరు పరిశీలిస్తే మొదటి ఆవరణ శృంగార రసం. ఇక అక్కడి నుంచి నవరసాల్లో 8 రసాలు సరిగ్గా త్రికోణంతో పూర్తయిపోతాయి. 8 రసాలు. 9వ రసం శాంతరసం. అసలు భరతుడైతే నాట్యశాస్త్రంలో శాంతాన్ని రసంగా చెప్పలేదండి, అష్టరసములే చెప్పాడు భరతుడు నాట్యశాస్త్రంలో. తర్వాత అలంకారికులు మొదలైన వారు శాంతరసము నవరసాలు అని తీసుకొచ్చారు. అసలు శాంతము రసమే కాదయ్యా అన్నాడు ఇక్కడ. శాంతము అసలు రసము యొక్క స్థితి, అది లోకరసం కాదని అర్థం. రసము కాదు అంటే మనకు ఉపనిషత్తుల్లో చాందోగ్యోపనిషత్తు చెప్పినటువంటి రసో వైసహ రసగ్గయేవా యం లద్వా ఆనందీ భవతి సపరార్థ్యాం పరతమః, అక్కడ చెప్పిన రసంకి శాంతానికి సరిపోతుంది. కానీ కావ్యరస అలంకార లోకరసాలు కావది. లోకరసాలన్నీ శృంగార భయానక బీభత్స అద్భుత కరుణ హాస్య వీర రౌద్ర, ఇవి అష్టరసములు. ఇవి లోకరసములు, లోకంలో మనం పొందేవి. కానీ ఇవన్నీ అమ్మ వల్లనే వస్తాయి. అమ్మ లేకపోతే ఇవేవీ లేవు. లోపల చైతన్యం లేకపోతే ఏడవలేం, లోపల చైతన్యం లేకపోతే నవ్వలేం. 2 చైతన్యం వల్ల వస్తున్నాయి, కానీ చైతన్యానికి 2 లేవు. ఇది మీరు ఆలోచించుకోండి, ఇక్కడ అర్థమైపోతుంది. నవ్వు ఏడుపు చైతన్యం వల్ల వస్తున్నాయి, క్రోధం కామం చైతన్యం వల్ల వస్తున్నాయి, కానీ చైతన్యానికి 2 లేవు. అదేవిధంగా ఇక్కడ ఆ చైతన్య అమ్మవారి శాంతిమతి, ఆవిడ వల్ల నీవు ఉన్నాయని తెలుసుకోవడం 8 ఆవరణలు. వీటన్నిట్లో ఉన్న తల్లి వీటికి అతీతంగా తెలుసుకోవడం 9వ ఆవరణ. 9వ ఆవరణలో చెప్పబడిన రసం శాంతరసం. కనుక శాంతిమతి అంటే ఆ శాంతరస స్థితిలో ఉన్నటువంటి తల్లి అనగానే మనం తిన్నగా తీసుకుపోయి శాంభవి విద్య బిందుస్థానంలో ఉన్న అమ్మవారిని చూపించేసింది ఇక్కడ. కనుక శాంతిమతితో పూర్తయిపోయింది ఇక్కడ శాంభవి విద్య రహస్యనామములు. ఎక్కడ మొదలయ్యాయి? భవానీ నుంచి శాంతిమతి వరకు. అటువంటి ఆ తల్లికి మనం నమస్కారం చేసుకుందాం.
ఇప్పుడు నుంచి మరికొన్ని నామాలు గుర్తు, ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పినటువంటి శాంతరసం ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకి దీనిలోకి ఎంట్రీ టికెట్, లేకపోతే ఇది మహా కష్టం. తల్లి రావడం, యుద్ధం చేయడం, గణపతి రావడం, బాల రావడం, ఇవన్నీ బాగానే ఉంటాయి ఎంత కాదన్నా. కునికి వాళ్ళని కూడా లేపుతూ ఉంటాయి యుద్ధం కనుక. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మేల్కొన్న వాళ్ళకి మాత్రమే ఇది. ఇక్కడ అసలు పరిపూర్ణమైన అమ్మ స్వరూపాన్ని చెప్తున్నారు. మనకు అసలు తెలుసుకోవాలని సరదా చాలా ఉంటుంది, సరదా ఉంటుంది కానీ సంసిద్ధత తక్కువ. ఇప్పుడు సంసిద్ధతలోకి ప్రవేశిద్దాం. ఇక్కడ నుంచి చెప్పబడుతుంది అత్యద్భుతమైన విషయం. ఇక్కడ నుంచి వరుసగా 24 నామాలు 132 నుంచి 155వ నామం వరకు మనం చూసుకుంటే అది సరిగ్గా నిరాధార, నిరంజన, ఆ నిరాధార నుంచి మొదలవుతూ నిరీశ్వరానామం వరకు ఒక గుత్తి అండి. ఈ ద్రాక్ష గుత్తిని బయటకు తెద్దాం. ఇది ఒక గుత్తి. ఇది అమ్మవారి యొక్క అసలు స్వరూపాన్ని చెప్తుంది. అంటే ఇంతవరకు చెప్పింది అసలుది కాదా అంటే మహా తప్పు. ఉపాస్య బ్రహ్మము ఇంతవరకు చెప్పుకున్నాం. ఉపాస్య బ్రహ్మము అన్నప్పుడు అది సగుణమే, సగుణ బ్రహ్మమే ఉపాసింపబడుతుంది. నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనరాదుట. నిర్గుణ బ్రహ్మ జ్ఞేయ బ్రహ్మము, అది కేవలం వేదాంత విచారణ ద్వారా తెలియబడుతుందే తప్ప సగుణంలో తెలియబడదు అది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే చిన్న తేడా. ఇంగ్లీష్లో చెప్పాలంటే సగుణ బ్రహ్మోపాసనలో మెడిటేషన్ ఉంటుంది, నిర్గుణ బ్రహ్మోపాసనలో రియలైజేషన్ ఉంటుంది. ఇంత ఇక్కడ ఇది మెడిటేషన్, అది రియలైజేషన్. మనల్ని మెడిటేట్ చేస్తే కానీ రియలైజేషన్ లేదు కనుక ఏది రియలైజ్ చేసుకోవాలో అది మనల్ని మెడిటేషన్ కోసం అదే రూపం ధరించింది. అందుకు ఉపాస్యమైన సగుణ బ్రహ్మకి జ్ఞేయమైన నిర్గుణ బ్రహ్మమునికి భేదము లేదు. వస్తుతః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఇది ఒక్కటి అర్థం కాకే హిందూ మతం ఎవరికి అర్థం కావట్లేదండి. ఎవరికి, హిందువులకు కూడా, మిగిలిన వాళ్ళకి వదిలేద్దాం. హిందూ మతం గొప్పతనం ఏంటంటే నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదన. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ నిర్గుణ బ్రహ్మ ప్రతిపాదన గురించి ఇంత స్పష్టమైన విషయముల్లో భారతీయ సంస్కృతి గొప్పది ఏంటంటే అది చెప్తోంది అసలు వస్తువు నిర్గుణ బ్రహ్మమే. నిర్గుణ బ్రహ్మం అంటే ప్రపంచమంతా నడిపిస్తున్న పరమాత్మకి ఈ వికారములేవీలో. పరమాత్మ అనేవాళ్ళు లేకపోతే వికారాలు ఏవీలో. జాగ్రత్తగా చూడండి, పరమాత్మక వికారములు ఏవీలో, పరమాత్మ అనే వాడే లేకపోతే ఈ వికారాలు ఏవీలో. ఇది ఎలాగో అంటే పరమాత్మ ఉనికి చేత ప్రపంచమంతా భాషిస్తోంది. అవి వికారాలన్నీ ప్రపంచంవే కానీ ఆయనకి ఏమీ లేవు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. అందుకు ఆయన ఉండాలి. అప్పుడు ప్రపంచంలో ఉన్న పరమాత్మని తీసుకుంటూ మొదలెడుగుతుంటే వికారంతో కూడిన ప్రపంచం నుంచి క్రమంగా నిర్వికారమైన బ్రహ్మంలోకి వెళ్తాం. కానీ ఒక్కసారి నిర్వికారం పట్టుకోరా అంటే మనకు మహా కష్టం. ఎందుకంటే మనం అనేక వికారాల్లో ఉన్నవాళ్ళం. ఈ దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్నాం. ఎంత కాదన్నా అది మాత్రం ఒప్పుకోవలసినదే. ఇది నిజమైన గురువైతే సానుభూతితో ఇలాగే చెప్తాడు. నిజమైన గురువు అంటే కృష్ణ పరమాత్మ. ఆయన చక్కగా చెప్పాడు, క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తో గతి దుఃఖం దేహవద్భి అవాప్స్యతే. ఎంత గొప్పగా చెప్పాడండి. అవ్యక్తమైన నిర్గుణమైన బ్రహ్మముని పట్టుకోవడం క్లేశ అధికతరహ, అత్యంత క్లిష్టం. ఏ ఒక్కడో కశ్చిద్దీర అన్నట్టు ఎవడో ఒక్కడు పట్టుకుంటాట అది. కానీ పట్టుకోవలసింది మాత్రం అదే, పట్టుకోవడం మాత్రం కష్టం. ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. వెళ్ళాల్సింది అదే కానీ వెళ్ళడం మాత్రం కష్టం. వెళ్ళకపోయామా మళ్ళీ ఈ జన్మ దొరకదు, వెళ్ళగలిగితే ఈ జన్మలోనే వెళ్ళాలట. అతి కష్టమైనది సాధించాలంటే ఈ శరీరంతోనే సాధించగలం. ఇప్పుడు అంత కష్టం మాకు వద్దులండి అంటే మళ్ళీ ఈ శరీరం వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు పరమాత్మ దయ చూడండి. ఆ అవ్యక్తమైన స్వరూపమే దివ్యనామ దివ్య రూప దివ్య లీలలతో బయటకు వచ్చింది. దివ్యనామ దివ్య రూప దివ్య లీలలు మనకి ఉన్నాయి. నామం, రూపం, చరిత్ర. భగవంతుడికి ఉన్నాయి నామం, రూపం, చరిత్ర. మనకి అది ఒకటేనా? అది ఎలాంటిది అంటే ఆ నిర్గుణ బ్రహ్మమే క్రమంగా తన తత్వాన్ని తెలియజేసేటటువంటి సగుణ సాకార రూపాన్ని ధరించి దానికో నామం పెట్టుకుని దాంతో అనేక లీలలు చేసింది. చిత్రం ఏంటంటే ఆ దివ్య సగుణ సాకార లీలల్ని ఎవరు స్మరణ చేస్తూ ధ్యానం చేస్తూ ఉపాసన చేస్తూ ఉంటారో అప్పుడు వాళ్ళకి నిర్గుణం చెప్పినా అర్థం కాకపోవచ్చుగాక, కానీ సగుణంగా సాకారంగా అమ్మవారిని భావన చేస్తూ ప్రేమగా ఆ నామాలను అంటూ 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 ఉంటే ఎప్పటికొకప్పుడు ఆ తల్లి క్రమంగా తీసుకువెళ్ళిపోతుంది తనలోనికి. ఇది తెలుసుకోవాల్సింది. ఎంతవరకు సగుణ సాకారం ధ్యానిస్తున్నామో అంతవరకు కొంచెం దూరం ఉన్నట్టే. మనకి ఏదైనా వస్తువు ముఖం మీదకి తీసుకొచ్చేసారనుకోండి, అబ్బా కనిపించట్లేదు దూరం పెట్టవయ్యా అంటాం, అప్పుడు కనబడుతుంది. ఇంకా దూరం పెడితే అసలు కనబడదు. కనుక మనకు తగినంత దూరంలో ఉండాలి. అందుకే అతి దగ్గరైన వస్తువు మనకు తెలియదు. నీ మొహం మీదకి వచ్చిన బొమ్మ నీకు ఎలా కనబడదో నీ ఆ హృదయంలో ఉన్న అమ్మ నీకు అలా కనబడట్లేదు. అందుకు కొంచెం దూరంగా పెట్టాలి. అప్పుడు మరీ దూరం పెడితే అదొక బాధ. కొంచెం దూరం పెట్టు. కొంచెం దూరం పెట్టంటే నీ హృదయంలో ఉన్న అమ్మవారిని ఒక రూపం, ఒక యంత్రం, ఒక విగ్రహంగా భావన చేసి పూజ చేయి. ఎదురుగా పెట్టుకున్నావు
అది ఇక్కడిది అని తెలుసుకుని ఉపాసన చేయాలి. అందుకే మన పూజ అంతా చేసి ఉద్వాసన అని చెప్తాడు. అది ఇక్కడిది అని చెప్పడానికి కాదు. ఉద్వాసన అంటే ఎక్కడో తీసుకుని మరో చోట పడేయడం కాదు, అదంతా తీసుకుని లోపలికి లాక్కోవడం అది. అందుకే అటువంటి అమ్మవారి యొక్క ఇంతవరకు మనం ఉపాసించినటువంటి అమ్మ దివ్య రూపములు ఏవైతే ఉన్నాయో, ఉపాసనలో 3 పద్ధతులు ఉన్నాయని ముందే చెప్పుకున్నాను. రూప ఉపాసన, మంత్రోపాసన, కుండలిని ఉపాసన, 3 ఉపాసనలు చెప్పబడ్డాం. అందుకే మొట్టమొదటి రూపం, రెండవది మంత్రం, మూడవది కుండలిని. ఈ 3 ఉపాస్య బ్రహ్మము. ఉపాస్య బ్రహ్మ యొక్క స్వరూపం భవానీ నుంచి శాంతిమతి. ఇక్కడతో ఉపాస్య బ్రహ్మ విషయం చూపించారు. ఈ ఉపాసించే బ్రహ్మమునకు నిర్గుణ బ్రహ్మమునకు భేదము లేదు. నిర్గుణ బ్రహ్మమునకు మరొక పేరున్నది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరి. ఔపనిషద బ్రహ్మము. ఔపనిషద బ్రహ్మము అని అంటారు. ఈ మాట వేదాంత శాస్త్రంలో ఎక్కువ వస్తుంది. ఉపనిషత్లో చెప్పబడ్డ బ్రహ్మమును ఔపనిషద బ్రహ్మము అంటారు. అందుకు ఔపనిషద బ్రహ్మం అంటే ఉపనిషత్తుల్లో పరమాత్మ అంటే ఏం చెప్పాడో అదండి. మీకు ఉపనిషత్తుల్లో చెప్పిన పరమాత్మకి, ఉపాసనలో చెప్పిన పరమాత్మకి భేదం ఉన్నట్టు కనబడుతుంది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. భేదం ఉందని నేను అనలేదు, ఉన్నట్టు కనబడుతుందన్న స్పష్టం. ఉపనిషత్తు మాత్రం ఇంకా ఉపాసనలు కర్మలు వీటి జోలికి వెళ్లకుండా నేరుగా మనకి ఆత్మవస్తువుని చెప్తుంది. ఆత్మవస్తువు ఏది? పరబ్రహ్మ. ఆయన ఎవడో ఇక్కడ నుండి చెప్తున్నారు. ఆయన ఎవడూ లేదు, ఎవతే లేదు. ఉపనిషత్తుల దగ్గర డూ దీ రెండూ లేవండి. స్త్రీ పుం భేదములకు అతీతమైన శుద్ధ పరతత్వమే ఉపనిషత్ ప్రతిపాదన. అదే మనం పొందవలసింది. ఇప్పుడు ఈ నామాలు అవి చెప్తున్నారు. ఇప్పుడు ఈ నామాలు నిజానికి కొద్దిపాటి సంస్కృత జ్ఞానం ఉన్న వాళ్ళకైనా, లేదా కొద్దిపాటి పూజా పునస్కార అలవాటు ఉన్న వాళ్ళకైనా అర్థమైపోతాయి. అంత స్పష్టమైన నామములు ఇక్కడ ఉన్నవి. ఇవి ఒక్కసారి ఈ ఒక్క గుర్తుని ఎప్పుడైనా అనుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. అంతేగాని అబ్బో అవ్యక్తం చెప్పాడు కనుక నాకు అక్కర్లేదని ముందే ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకి అర్థం కాదండి. నేను చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం, వేదాంతం చదివితే చేదు మందు మింగినట్టు మొహం పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వండి, ప్రజలందరికీ అర్థమవుతుందా అదొక మాట. వాళ్ళ అర్థం గురించి నీకెందుకు, నీకు అర్థమైందే లేదా? కొందరు ఉంటూ ఉంటారు, నాకైతే అర్థమైంది కానీ అందరికీ అర్థమవుతుందని. వీడిలో మహానుభావులాగా అర్థం కాకపోవడానికి ఒక్కటే అడ్డం కండి. ఏమిటో తెలుసా? కావాలి అని అనిపించుకుపోవడం. మనకు అది కావాలి అంటే మనకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే ఇంజనీరింగ్ చదివారా, అర్థమయ్యే అన్నీ చదివారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి కదా తెలుసుకున్నారు. అలాగే అర్థం చేసుకుందాం. పైగా ఇది అర్థమైనంత సులభంగా ఏది అర్థం కాదు. ఎందుకంటే ఇది అసలు ఉన్న సబ్జెక్టు, మిగిలినవన్నీ లేని ఉన్నట్టు అనుకుని చదివే సబ్జెక్టులు. తానన్నయ్య రూపించిన మిథ్యలని నిరూఢ మనీషన్ అన్నారు ప్రహ్లాదుని గురించి. అన్ని చదువులు మిథ్యా చదువులేట, ఇదొక్కటే సత్యమైన చదువు. దీనివే బ్రహ్మ విద్య. ఎందుకయ్యా శ్రీ విద్య బ్రహ్మ విద్య అన్నారంటే ఇది అర్థమైతే కానీ అర్థమవుదు.